చందమామ కథ వరహాల దానం. సీనయ్య పరమ పిసినారి. ఒక రోజున ఆయన పొరుగురు వెళ్ళి అడవి మార్గాన్ని తిరిగి వస్తూ ఉండగా ఒక చెట్టు కింద నీరసంగా మూలుగుతున్న ముసలివాడు కనిపించాడు. వాడు సీనయ్యను చూసి, అయ్యా, ముసలివాణ్ణి, దాహంతో నాలుక పిడుచుకట్టుకుపోతున్నది, ఇన్ని నీళ్లు పోసి ప్రాణాన్ని నిలబెట్టండి అన్నాడు. సీనయ్య వాణ్ణి సమీపించి, నేను పిసినారినని అంతా చెప్పుకుంటారు, నా దగ్గర మంచినీళ్ళున్నాయి, కానీ ప్రయోజనం లేనిది నేనే పని చెయ్యను. నీ దగ్గర డబ్బుంటే చెప్పు, ప్రతిఫలం తీసుకొని నీ ప్రాణాలు నిలబెడతాను అన్నాడు. ముసలివాడు తన దగ్గర ఉన్న వెండి నాణెని తీసి సీనయ్యకిచ్చి ఆయన ఇచ్చిన మంచినీళ్ళు తాగి, ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్లుంది, నీ మేలు మర్చిపోలేను, నీతో మీ ఊరు వచ్చి నీ సాయానికి ప్రతిఫలంగా ఏదైనా ఇచ్చుకొని వెళ్తాను అన్నాడు. చూడబోతే పేదవాడిలా ఉన్నావు, తెలివి కూడా అంతంత మాత్రంగానే ఉన్నది, లేకపోతే ప్రాణం పోతున్నా సరే మంచినీళ్లకు వెండి కాసు వృధా చేస్తావా? నీ వంటి వాడి వల్ల నాకే ప్రయోజనమూ ఉండదు, వెళ్ళు అన్నాడు సీనయ్య. దానికి ముసలివాడు, నన్ను తక్కువగా అంచనా వెయ్యకు, నీతో వచ్చి నీ ఇంటి ముందు నిలబడి దానం చెయ్యమని అడుగుతాను, నాకొక్క వరహా ఇవ్వు, దానం చేసిన పుణ్యం నీకెన్ని రెట్లు వరహాలు తిరిగి ఇస్తుందో చూద్దు గాని అన్నాడు. వరహా మాట అట్లా ఉంచు, నీకు ఒక్క రాగి నాణెం కూడా దానం ఇవ్వను, నాకు ఈ పాపపుణ్యాల మీద నమ్మకం లేదు అన్నాడు సీనయ్య. నేను చెప్పేది పూర్తిగా వినకుండానే కంగారు పడతావే, నాకు దానం ఇస్తే అది 1000 రెట్లు వెనక్కి తిరిగి వస్తుందని చెప్తాను. నా మాట విని నువ్వు నాకు దానం చేశావంటే ఊళ్ళో గొప్ప వాళ్ళందరూ కూడా నాలో ఏదైనా మహిమ ఉన్నది అనుకొని నమ్మి దానం చేస్తారు. అలా 1 రోజులు చెయ్యాలంటాను, ప్రతిఫలంగా నీకు రోజు 1000 వరహాలు ఇచ్చుకుంటాను అన్నాడు ముసలివాడు. 1000 వరహాలు ఇవ్వడం వరకు బాగానే ఉంది, కానీ నువ్వు నన్ను మోసం చేస్తే నా వరహా పోయినట్లే కదా అన్నాడు సీనయ్య. నీకంత అనుమానంగా ఉంటే ఇదిగో ఈ వరహా నీకు ఇస్తున్నాను, ఇదే రేపు నువ్వు నాకు దానంగా ఇద్దువు గాని అన్నాడు ముసలివాడు. సీనయ్య మారు మాట్లాడకుండా ముసలివాణ్ణి తనతో పాటు ఊరికి రానిచ్చాడు. మర్నాడు అంతా అనుకున్నట్లే జరిగింది. సీనయ్య దానమిచ్చాడన్న వార్త కారు చుచ్చులాగా ఊరంతా వ్యాపించింది. సీనయ్య వంట పిసినిగొట్టు వరహాదానం చేశాడంటే ఆ ముసలివాడిలో ఏదో పెద్ద విశేషం ఉంటుందని నమ్మి ఊళ్ళోని వ్యాపారస్తులు, భాగ్యవంతులు మాత్రమే గాక అంతో ఇంతో ఉన్న ప్రతి ఒక్కరూ ముసలివాడిని వెతుక్కుంటూ వెళ్ళి వరహా చొప్పున దానం చేశారు. ఈ విధంగా మొదటి రోజునే ముసలివాడికి 10,000 వరహాలు లభించాయి. వాడు సీనయ్య ఇంటికి వెళ్ళి ఆయనకు 1000 వరహాలు ఇచ్చి, రేపు కూడా ఇదే విధంగా దానం చెయ్యాలి సుమా, మర్చిపోయేవు అని హెచ్చరించాడు. ఈ 1000 వరహాలు నాకు ఇస్తానని ముందే మాటిచ్చావు, అంటే ఇవి నావి, మరి రేపు నీకు దానం ఇవ్వాల్సిన వరహా మాటేమిటి అన్నాడు సీనయ్య. ముసలివాడు మారు మాట్లాడకుండా తనకు దానం చేయటానికి సీనయ్యకు వరహా ఇచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇలా 2 వారాలు జరిగేసరికి సీనయ్యకిచ్చేది పోగా 1,00,000 వరహాలకు పైగా ముసలివాడి వద్ద చేరాయి. ఆ డబ్బుతో వాడు మంచి ఇల్లు కొనుక్కున్నాడు, 2 పనివాళ్ళని పెట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తూనే వాడు రోజు సీనయ్య దగ్గర వరహా దానం కూడా పుచ్చుకుంటున్నాడు. ఊళ్ళో ముసలివాడికి దానం చేస్తున్న వాళ్ళందరూ ఇది గమనించారు. వాళ్ళు ఒక మనిషికి సంగతి చెప్పి అసలు ముసలివాడు ఏం చేస్తున్నాడు రహస్యంగా ఆరా తీయమన్నారు. 1-2 రోజుల్లోనే వాళ్లకు నిజం తెలిసిపోయి న్యాయాధికారికి ఫిర్యాదు చేశారు. న్యాయాధికారి సీనయ్యను, ముసలివాణ్ణి, ఫిర్యాదు చేసిన వాళ్లను అందరినీ ఒక చోట చేర్చి ముసలివాణ్ణి సంజాయిషి అడిగారు. అందుకు ముసలివాడు ఏమాత్రం తొనక్కుండా,
అయ్యా, ఇందులో సీనయ్య చేసిన మోసం ఏమీ లేదు. ఆయన నన్ను నమ్మి దానమిచ్చాడు. నాకు దానాలిచ్చిన మిగతా వాళ్లకు నేను ఎలాంటి వాగ్దానమూ చేయలేదే. వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి మరీ నాకు దానాలు చేశారు. ఈ విధంగా నా దగ్గర చాలా ధనం చేరింది. దానం తీసుకోవటం తప్పు కాదు కదా. నా వల్ల ఈ ఊరిలో ఏ కుటుంబము 15 వరహాలకు మించి నష్టపోలేదు. కాబట్టి నేనెవరిని పెద్ద ఎత్తున మోసగించనూ లేదు. సీనయ్య దానం వల్ల నేను బాగుపడ్డాను. దానికి ప్రతిఫలంగా ఆయనకు రోజు 1000 వరహాలు ఇచ్చుకుంటున్నాను అన్నాడు. ఇదంతా కట్టుకథ. ఈ సీనయ్య ముసలివాడు కలిసి తెలివిగా ఉపాయం పన్ని మమ్మల్ని మోసం చేశారు. వీళ్ళని ఇలా వదిలిపెడితే ఊరూరు తిరిగి ఇలాగే అందరినీ మోసం చేస్తారు. అందువల్ల వీళ్ళిద్దరికీ తగిన శిక్ష విధించండి అన్నారు ఫిర్యాదు చేసిన వాళ్ళు. అప్పుడు ముసలివాడు చేతులు జోడించి న్యాయాధికారితో, అయ్యా, ఈ ఉపాయం 25 ఏళ్ల వయస్సులో నాకు తట్టింది. ఈ ఉపాయాన్నే నమ్ముకొని ఊరూరా తిరిగాను. నా జీవితమంతా వృధాగా గడిచి నేను ముసలివాణ్ణి అయిపోయాను తప్ప ప్రయోజనం కనిపించలేదు అన్నాడు. నీ మాటలు నమ్మదగినవిగా లేవు. ఈ ఊళ్ళో ఫలించిన నీ ఉపాయం మరెక్కడ ఎందుకు ఫలించలేదు అని ప్రశ్నించాడు న్యాయాధికారి. ఏ ఊళ్ళో చూసినా సీనయ్య వంటి పిసినగొట్టును 4 తిట్టి దూరంగా ఉంచేవారే తప్ప ఆయన మార్గాన్ని అనుసరించి ప్రయోజనం పొందాలనుకున్న వాళ్ళు కనపడలేదు. అందువల్లనే ఈనాటికి నా ఉపాయం ఫలించలేదు. ఈ ఊళ్ళో సీనయ్య గొప్పతనాన్ని మెచ్చుకొని ఆయన చేసినట్లు చేయాలనుకునే వాళ్ళు కనీసం 10,000 మంది ఉన్నారు. ఆ కారణంగానే నా ఉపాయం విజయవంతమైంది. నాకు తెలిసినంతలో ఇలాంటి ఊరు ప్రపంచంలో మరెక్కడా లేదు అన్నాడు ముసలివాడు. తెలివితేటలతో తమలోని స్వార్థపరత్వాన్ని ఎత్తి చూపించిన ఆ ముసలివాణ్ణి చూడలేక ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు. ముసలివాడి ఉపాయం ఫలించిందంటే అందుకు కారణం వాడి తప్పు కాదని, తమ స్వార్థపరత్వమేనని వాళ్ళకు అర్థమైంది. సీనయ్యకు కూడా 10 మందిలో తన వంటి వాడి స్థానమేమిటో ముసలివాడు చెప్పిన తర్వాతే తెలిసొచ్చింది. ఆ తర్వాత ఆ ఊరికి మోసగాళ్ళు వచ్చారేమో కానీ ఆ ఊళ్ళో మరి పిసినగొట్టులు మాత్రం పుట్టలేదు. మోసం చేసేవారు అడుగడుగునా ఉంటారు. మోసపోకుండా జాగ్రత్తగా ఉండడం మనం చేయవలసిన పని. ఈ కథలో సీనయ్య పరమ పిసినారి అన్న సంగతి ఊరందరికీ తెలుసు. అయినా సీనయ్య దానమిచ్చేసరికి అతను పొందబోయే ఫలితం ఏదో తాము పొందాలని ఊరంతా ఎదురెళ్ళి మరీ ముసలాయనకి దానాలిచ్చారు. ఇందులో సీనయ్య ముసలి వాళ్ళ తప్పు ఎంతుందో ఊరి వాళ్ళది కూడా అంతే తప్పు ఉంది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.